కాసేపట్లో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు కేటాయింపులపై చర్చ జరగనుంది. మే నెలలో తాగునీటి కోసం మరో 10 టీఎంసీలకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. అటు జూన్ వరకు తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. అయితే ఇప్పటికే తన వాటాకు మించి నీటిని ఏపీ తరలించిందని తెలంగాణ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి సమావేశంలో నీటి వాటాలపై క్లారిటీ రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఈ మీటింగ్ తోని నీటి వాటాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, ఈ మరికాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ వేసవి సాగునీటి అవసరాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు నీటి పంపిణీ పైన ఈ రోజు సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా ప్రతి సమ్మర్ లో కూడా ఇలాంటి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు కూడా నీటి కేటాయింపులను చేస్తారు ఈ కేఆర్ఎంబీ సమావేశంలోనే. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ సమ్మర్ లో ప్రధానంగా మే నెలకు కావాల్సినటువంటి నీటి అవసరాలకు సంబంధించి లేఖల్ని కేఆర్ఎంబీకి రాశాయి. రెండు రాష్ట్రాలు కూడా ఇండెంట్ కు పెట్టుకున్నాయి. అటు ఏపీ ఏమో ఈ మే నెలకు సంబంధించి 10 టీఎంసీల నీరు కావాలని చెప్పి కోర్టు ఇండెంట్ పెట్టింది. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జూన్ వర్షాలు పడేంత వరకు కూడా తమకు 15 టీఎంసీల నీరు కావాలని చెప్పి ఇండెంట్ పెట్టుకుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు జలాశయాల్లో ప్రధానంగా ఇటు నాగార్జున సాగర్ అటు శ్రీశైలం జలాశయాల్లో ఉన్నటువంటి నీటి లభ్యత ఎంత, ఆ నీటి లభ్యతలో ఏ రాష్ట్రము ఇప్పటి వరకు ఎంతెంత నీటిని వినియోగించుకుంది అనే అంశాలను చర్చించి ఇప్పుడు ఈ వేసవి అవసరాల కోసం ఏ రాష్ట్రానికి ఎంత నీటిని కేటాయించాలనేటువంటి దానిపైన చర్చించి ఈ రోజు సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేమో మొదటి నుంచి వాదిస్తూ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఈ సమావేశానికి సిద్ధమై వెళ్తా ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్ నుంచి ఏపీకి తమకు కేటాయించినటువంటి నీటి కంటే కూడా ఎక్కువ నీటిని తరలించుకుపోయింది ఇప్పటికే అనేటువంటి వాదనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కానీ తామైతే తాము ఎంత వాటా ఉందో అంత తరలించుకోమనేటువంటి వాదనని ఏపీ చేస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశంలో కొంత వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సో రెండు రాష్ట్రాలకు కూడా నీటి కేటాయింపులు, ఎందుకంటే ప్రధానంగా ఈ వేసవిలో తాగునీటి అవసరాలు ఇటు తెలంగాణలో ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కు, రంగారెడ్డికి, నల్గొండకు, మహబూబ్నగర్ కు, ఖమ్మం జిల్లాకు కూడా ఈ కృష్ణా నుండి మంచినీరు సరఫరా అవుతుంది. కాబట్టి ఇటు తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్ కూడా నీటి అవసరాలు, తాగునీటి అవసరాలు అత్యంత ప్రాధాన్యం సమ్మర్ లో. కాబట్టి ఈ నీటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రెండు రాష్ట్రాలకు ఈ రోజు సమావేశంలో కేటాయింపులు చేస్తారు కేఆర్ఎంబీ సమావేశంలో. థ్యాంక్ యూ నరసింహరావు.